అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం మీద స్థానిక కోరుకున్న తహసీల్దార్ వారిని కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే రెవెన్యూ సర్వీస్ నిర్వహించారో వాటి గురించి సమాచార హక్కు చట్టంలో ఒక ఫైల్ చేయడం జరిగింది. అందులో రెవెన్యూ సదస్సుల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏ రెవెన్యూ సదస్సులో ఎంతమంది అప్లికేషన్ రైతులు ఎంతమంది అప్లికేషన్ ఇచ్చారు, ఎన్ని పరిష్కరించారు, అది ఎందుచేత పరిష్కరించలేదు అనే విషయాల మీద అడగడం జరిగింది. దాన్ని థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ తహసీల్దార్ గారు తిరస్కరించడం, దాని మీద ఎంఆర్ఓ గారిని కలిసి తహసీల్దార్ అని కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత వారు తెలుసుకుని మళ్ళీ మీకు పూర్తిగా సమాచారం ఇస్తానని తెలియజేసి చేశారు. అయితే గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ జగన్ ప్రభుత్వంలో పాస్బుక్ల మీద ఏదైతే మనం రైతులు ఎన్నో అవకతవకలు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో పాస్బుక్ల మీద వాళ్ళ యొక్క ఫోటో వేసుకోవడం, రాజముద్ర లేకుండా ఫోటో వేసుకోవడం, కేవలం రాళ్ళకే 500 కోట్లు ఖర్చు పెట్టడం, ఇటువంటి జరిగిన అవకతవకల మీద రైతులు ఆగ్రహించి ఆ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చిన సందర్భంగా మన ప్రభుత్వం కూడా రెవెన్యూలో ఏదైతే ఆ రోజు రైతులకు అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కళ్ళ భూమి ఒకరికి రాయటం, ఒకే ఎల్పిఎం నెంబరు ఇద్దరికి ఇవ్వటం, అలాగా అనేక అవకతవకలు చేసి సర్వే పూర్తి చేయకుండా ఏదో మామ అనిపించి రైతులు కూడా లేకుండా కనీసం సర్వే చేసేటప్పుడు ఆ స్థానిక చుట్టుపక్కల రైతులు కూడా సర్వే చేసి అవకతవకలు ఏదైతే పాల్పడ్డారో అవన్నీ సరిచేయవలసిన బాధ్యత ఈ రోజు మన ప్రభుత్వం మీద ఉంది. కనుక మన ఉన్నటువంటి ఈ బాధ్యతను మనం తప్పనిసరిగా అందరి రైతులకు న్యాయం చేకూర్చేలాగా రీసర్వేలు సర్వేలు ఏదైతే అవకతవకలు జరిగినాయో వాటిని సవరించి మళ్ళా కొత్తగా ప్రతి ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా ఈ సర్వే పూర్తి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టీఐ చట్టాన్ని ఈరోజు ఆర్టీఐ చట్టంలో ఆన్లైన్ పోర్టల్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీఐ చట్టం ఆన్లైన్ పోర్టల్ను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు సమాచారం తెలుసుకుని ఏదైతే మనకి ఈ లోపాలు ఏదైతే ఉన్నాయో మనకి ఈ ప్రభుత్వ శాఖల్లో వాటిని బయటపెట్టి మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ ఆర్టీఐ చట్టం గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు తరఫున మీ అందరూ కూడా తహసీల్దార్ కలిసి ఈ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.